హాయ్ ఫ్రెండ్స్, మసాలా లేకుండా గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు 4 పెద్ద ఉల్లిగడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. అర్ధ కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు కూడా చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. వంకాయలు ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. పుచ్చులు ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలి. చూసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉప్పు పసుపు వేయాలి వాటర్లో ఎప్పుడైనా కానీ, లేకపోతే వంకాయలు నల్లగా మారిపోతాయి, కండ్ర వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా చక్కగా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఎంతసేపు ఈ నల్లగా మారు కండ్ర రాకుండా బాగుంటుంది టేస్ట్. ఇట్లా చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇందులో నింపడానికి మనకి ఎలాంటి మసాలాలు అక్కర్లేదు. చాలా టేస్ట్ ఉంటుంది గుత్తి వంకాయ కూర. ఇట్లా చేసుకుని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న వంకాయల్లో నింపడానికి అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు, ఇవే. ఇంకా మసాలా నేనైతే ఏమి వేయలేదు. ఇంకా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, ఈ 4 బాగా మిక్స్ చేసుకుని వంకాయల్లో నింపుకోవాలి. ఈ బాగా మిక్స్ చేసేసిన కలిపి ఈ వంకాయల్లో మధ్యలో ఇట్లా నింపుకుందాం. వంకాయల్లో నింపుకొని ఇట్లా అంటే అంత అంటుకుంటుంది. అంతేగాని ఎక్కువ మసాలా లేకుండా కాబట్టి ఈ ఉప్పు కారం పసుపు ఎక్కువ పెట్టకూడదు. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులోనే ఉంది కాబట్టి సరిపోతుంది. తొందరగా కూడా ఉడికిద్ది ఇట్లా మంచిగా. అట్లా చేసి పెట్టుకుని ఇవి పక్కన పెట్టుకుని బాండీ పెట్టుకుందాం. ఇట్లా నింపుకున్న వంకాయలకి ఉప్పు కారం నింపుకున్న వంకాయలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పక్కన పెట్టి బాండీ పెట్టుకుంటాం. స్టవ్ వెలిగి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మట్టి పాత్ర మొన్న తీసుకున్నాను చూపించిన కదా మీకు, ఇది స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. బాగా వేడెక్కాక ఒక గరిటె ఆయిల్ పోసుకున్నా. దీంతో 1/2 కేజీకి 1/4 కిలోకి అయితే 1 వేసుకోవాలి. 1/2 కేజీకి 1.5 వేస్తున్నాను నేను. సరిపోతుంది చక్కగా. ఎక్కువ తినేవాళ్ళు అంటే మీ ఇష్టం అది. ఇప్పుడు వంకాయలు నింపబెట్టుకున్న వంకాయని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసిన కదా. ఇప్పుడు ఇందులో బాగా ఆయిల్ అయితే కాగుతుంది. చెక్క ఒక ఆకు, దాల్చిన చెక్క ఒక ఆకే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టం అది, బాగుంటుంది వేయాలి. ఉల్లిగడ్డలు 4 తీసుకున్న పెద్దవి చాలా సన్నగా కట్ చేసి ఉల్లిగడ్డలు వేసుకోండి. వేసి బాగా బాగా బ్రౌన్ రావాలి చక్కగా. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు మట్టుకు చిన్నగా కోసుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవి బాగా మెత్తగా ఉడకాలి. ఈ మసాలా లేకుండా గుత్తి వంకాయ కదా ఇది. అందుకని ఈ వంకాయలే ఇవి ఆనియన్స్ చక్కగా ఉడకాలి. ఇప్పుడు ఇవి ఇట్లా ఉడుకుతున్నప్పుడే మరి అందులో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలు ఆల్రెడీ పెట్టాం కాబట్టి కొద్దిగా కలిపి చిన్న మూత పెట్టేసుకుంటే ఇవి మగ్గిపోతాయి బాగా. ఇప్పుడు ఇట్లా వేగిపోయినాయి కదా. ఈ పక్కన పెట్టుకున్న వంకాయలని చక్కగా ఇందులో వేసుకుని, నేను చూసారా ఎక్కువ మసాలా కానీ ఏం లేదు. చక్కగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డే రాసిన. చూడండి, ఏదైనా కానీ కొద్దిగానే రాసుకోవాలి, ఎక్కువ ఏం లేదు. కొద్దిగా రాసిన. అన్నిట్లో కొంచెం రాసుకుని మిగిలిన మెత్త ఎక్కువ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇవి బాగా కలిపేయాలి. ఈ నూనెతోటే మగ్గాలి బాగా. ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇందులో కొన్ని
టిప్స్ చెప్తాను. ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది తింటే మట్టుకు ఎప్పుడు ఇదే వంకాయ కూర చేసుకుంటారు మీరు. ఈ గుత్తి వంకాయ తప్పనిసరిగా ఈ కొత్త వెరైటీని మీరు నా స్టైల్లో ఇది వంకాయలు కలర్ మారేదాకా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఓ 10 మినిట్స్. ఇట్లా చక్కగా నూనె పైకి వస్తుంది. ఇక కలర్ కూడా బాగా మారింది కదా. ఇప్పుడు మీరు మధ్యలో ఒక్కసారి కదపాలి. తర్వాత ఇట్లా వంకాయలు నింపినప్పుడు కొద్దిగా వేసిన అన్ని ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు దాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దీంతో 2 స్పూన్లు వేసిన. మేము కారం ఎక్కువ తింటున్నాం కాబట్టి. కదుపుకున్నాక కొద్దిగా మెత్తగానే అయిపోయినాయి వంకాయలు. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇప్పుడు వేయాలి. కారం వేసాక వాటర్ వేసి 5 నిమిషాలు మగ్గనిస్తే మీకు ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 5 నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇక అంతే. ఇంక ఇట్లా చూసుకోవాలి, నొక్కి చూస్తే వంకాయ ఉడికితే మెత్తగా ఇట్లా పోతుంది కదా. ఇక అయిపోయాయి. లేకపోతే మళ్ళీ కొంచెం చిన్న మంట మీదే 2 నిమిషాలు మగ్గనియండి, ఏం కాదు. ఎంతో టేస్ట్గా వంకాయ మసాలా లేకుండా గుత్తి వంకాయ కర్రీ రెడీ. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వండి తిన్నాకే లైక్ చేయండి ఫ్రెండ్స్. వంకాయలు అయితే ఇవే ఉండాలి, బాగుంటుంది టేస్ట్. సరే ఎంత బాగుందో. ఇప్పుడు వంకాయ ఉడికింది. ఇక మెత్తగా 4 పాలు ఇక ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇగో ఇప్పుడు మెత్తగా అయిపోయింది, ఉడికిపోయినట్టే. ఇలా పొడవు వంకాయలు ఇవే తెచ్చుకోండి, బాగుంటుంది. తప్పనిసరిగా